సో దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునగాక. మంచి దేవుడు మరొకసారి మనకి సజీవ లెక్కలో ఉంచి ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించగలుగున్నట్లుగా తన మందిర ఆవరణలోనికి పిలుచుకున్నాడు. మనం వచ్చాం కాదు, ఆయన పిలుపు ఉంది, ఆయన చిత్తం ఉంది కాబట్టి మనం రాగలిగాం. కాబట్టి మనం ఏదో వచ్చి ఆయనకి ఏదో చేస్తున్నట్టుగా కాదు, కానీ ఆయన కృప మనతో కూడా ఉండటాన్ని బట్టి మనం సంతోషించాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. మరి ఈ వారం 10 రోజుల క్రితం నుంచి మనం గమనించిన అనేక చోట్ల అధిక వర్షాల వల్ల నదులు ఉప్పొంగినాయి, గండిపడ్డాయి, చెరువులు తెగిపోయినాయి, బ్రిడ్జిలు కూలిపోయినాయి, కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఈ నీటి ఎద్దడి తట్టుకోలేక అనేక చోట్ల నష్టం, కష్టం, కన్నీరు, పంటలు నాశనమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవంతా కూడా ఎక్కడ అంటే మనం గమనించినట్లయితే మనకు అక్కడక్కడ వర్షాలు పడి ఆ వర్షాల నీళ్ళన్నీ కూడా ముందు చిన్న కాలువల్లాగా లేకపోతే డౌన్లోకి వెళ్ళిపోయి చెరువులు నింపబడి ఆ తర్వాత నదుల్లో వచ్చేసి నదులన్నీ కూడా చక్కగా పారి 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 అది ఒక గమ్యం చేరుకుంటాయి, సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. మరి మధ్యలో మనం ఆనకట్టలు ఉంటాయి, బ్రిడ్జీలు ఉంటాయి, రిజర్వాయర్లు ఉంటాయి. మనం అక్కడ వాటిని పట్టుకొని కాస్త ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎక్కడైనా కూడా మరి ఆటంకంగా ఉంటే మనం ఎవరో ఒక స్టేటస్లో పెట్టారు, ఒక నది మాట్లాడుతూ ఉంది, ఏమని అంటే నా దారిని మీరు మూసేశారు కాబట్టి మీ దారిలోకి నేను రావాల్సి వచ్చింది. అంటే మీ కొంపల్లోకి, మీ గూడుల్లోకి, మీ యొక్క పరిస్థితుల్లోకి నేను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. నా దారి నాకు సీదుగా వదిలేస్తే నేను మీ దగ్గరికి రాను కదా అని చెప్తాను. అంటే మనం ఆ దారిని ఆటంకపరుస్తూ ఇల్లు కట్టుకుంటున్నాం, ఇంకేదో చేస్తున్నాం, దానికి ఏదో ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా పాత దినాల్లో కూడా ఇవి మరి నదులు ఉన్నాయి కదా, అవి కూడా అక్కడ చక్కగా ఉన్నాయి. ఇప్పుడు పాపులేషన్ అంతగా లేదు. మనం పాత రోజుల్లో గమనిస్తే సోషల్ స్టడీస్లో నాగరికత అనేది మనం గమనిస్తూ ఉంటాం. నాగరికత బాగా డెవలప్ అయ్యే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయంటే, నాగరికతలు అంటే మీకు ఉదాహరణ చెప్తా, సింధు నాగరికత, మెసపటోమియా నాగరికత అని మనం సోషల్లో చదువుకుంటా ఉన్నాం. ఏ నాగరికత డెవలప్ అయినా కూడా ఈ నదుల ఒడ్డున, ఎందుకంటే అక్కడ మంచిగా చల్లగా ఉంటుంది, నీరు దొరకాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నిటికీ నీరు చాలా అవసరం. మన లోకరీతిగా కూడా ప్రాణాధారం, అంటే అన్నిటికీ నీరు అవసరం. కాబట్టి నీరు దొరికేటువంటి ఆ నదుల ఒడ్డున ఆ ప్రజలు వచ్చేవారు, టెంపరీ టెంట్స్ వేసుకునేటువంటి వారు, అక్కడ వాళ్ళు అభివృద్ధి పరచబడి తర్వాత దానికి సంబంధించిన నాగరికత డెవలప్ అయిపోయి పెరుగుతా వచ్చి ఇట్ అయిపోయినాం, ఇంతగా పెరిగిపోయింది. కాబట్టి ఇటు నాగరికతలు డెవలప్ కావాలన్న నదులు, ఆ తీర ప్రాంతాలు, తర్వాత పీఠభూములు, అవి నదులంతా కొట్టుకొని వస్తే మంచి మట్టి, ఇప్పుడు ఇసుక అంటున్నాం, కానీ ఆ పీఠభూమి ప్రాంతం అయితే మంచి డెల్టా ప్రాంతాలు అంటారు. డెల్టా ప్రాంతాలు ఏంటి, బాగా పంటలు పండుతాయి, మంచి సారవంతమైన మట్టి కొట్టుకొస్తుంది. దానివల్ల ఏంటంటే మంచి పంటలు పండుతాయి. కాబట్టి అటువంటి తీర ప్రాంతాలలో కూడా ప్రజలు బాగా సెట్ అయిపోతారు, ఎందుకంటే పలు పంటలు ఉంటాయి, అన్నీ వస్తుంటాయి కాబట్టి మనం చూస్తే ఈ నాగరికతలు ఇవన్నీ చూస్తే ఈ నదులు, ఈ అనుసంధానాలు, ఈ ప్రవాహము, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే నేను ఈరోజు ఒక నది గురించి మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఏమిటి నది అంటే, దాని పేరు బైబిల్ గ్రంథంలో ఒకటి ఉంది. దానికి ఏమని పేరు పెట్టాడంటే దేవుడు ది రివర్ ఆఫ్ లైఫ్, జీవ నది అని పెట్టాడు. దానికి ఇంకో పేరు కూడా ఉంది, దేవుని నది అని కూడా అది పిలువబడుతూ ఉంటుంది. సో ఈ నది ఏమిటి? నదులు అనేకం ఉన్నాయి, నదులు మంచివి. నదులో ఉన్న నీరు వల్లనే మన ప్రజావాణి బతుకుతూ ఉన్నది. పంటలు పండించాలన్నా, తాగడానికి నీరైనా, ఏమన్నా మన కాలకృత్యాలకైనా, ఇంకా ఇతరత్ర వాటికైనా నీరు ఎసెన్షియల్. అంటే నీరు లేకుండా మనకు ఒక పూట గడవదు. ఒక పూట నీళ్ళు రాలేదంటే కొట్టుకుంటాం, ఇంక అంత బాధలు ఉంటాయి. కాబట్టి నీరు చాలా అవసరం. మరి ఆ నీటిని, ఆ నదుల్ని ఒక రకంగా పోలికగా తీసుకొని గుర్తు చేసుకుంటూ నేను ఈరోజు ఈ జీవనది, జీవ జలముల బుగ్గ అనేటువంటి మాట మనందరికీ తెలుసు. మనం కొన్ని పాటలు పాడుతుంటాం, జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయా. మరి జీవనది అంటే ఏంటో తెలుసుకోకుండా జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయతంటే ప్రార్థన చేసినట్టుగా పాటపడ్డా వేస్తేనేమో, కొంచెం దాని గురించి తెలుసుకుంటే బాగుంటుందేమో అనేది నా ముఖ్య ఉద్దేశం. అంతేకాదు, ఇంకో పాట ఉంది, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, రాజా 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 రాజాదిరాజు నీవే, దేవా 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 దేవాది దేవుడవే. దాంట్లో కూడా ఈ జీవజలముల బుగ్గ యొద్దకు అనే మాట మనం వింటున్నాం కదా, పాడుతున్నాం కదా. మరి ఈ జీవజలముల బుగ్గ అన్నా, జీవ నది అన్నా, జీవజలపు బావి అన్నా, మనం కొన్నిసార్లు దాని గురించి ఏంటో తెలుసుకుంటే, దాంట్లో అర్థం తెలుసుకుంటే ఇంకా సబ్జెక్ట్ బాగుంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతాం, మంచిగా మనసు విప్పి పాడగలుగుతాం అనేది మన ముఖ్య ఉద్దేశమైనది. కాబట్టి ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే జీవ నది, ద రివర్ ఆఫ్ లైఫ్. ఎక్కడ ఉంది అంటే చాలా చోట్ల ఉంది. కాబట్టి మనకు సమయాన్ని బట్టి ఈ పవర్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతున్నది. కాబట్టి కొన్ని వచనాలు తీసుకొని మనం కొంత దాని గురించి మాటలు తెలుసుకొని త్వరగా ముగించేసుకుందాం. చివరి నుంచి వస్తే ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో
మొదటి 5 వచనాల్లో ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథము 22 చివరి అధ్యాయం అంటే ఎన్నో అధ్యాయము? 24వ అధ్యాయం కదా. 22 ఉంటాయి, చాలా జాగ్రత్తగా. 22వ అధ్యాయము మొదటి 5 వచనాలను గట్టిగా చదవండి ఎవరైనా. మొదటి 5 వచనాలు గట్టిగా చదవండి 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. మరియు స్ఫటికము వలె మెరయునటి జీవ జలముల నది దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో సింహాసనములొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఎవరికి చూపిస్తున్నాడు దూత? ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? యోహానయ్య గారికి, యోహాన్ పాస్టర్ గారికి కదా. యోహానయ్య గారికి దూత చూపిస్తుంది. మంచి దర్శనము రియల్. అన్నీ ఇంకా దేవుని చిత్తంలో ఏదైనా కూడా కల్లో కనిపెడితే నిజమవుతుంది, నిజం కనిపిస్తే కల్లోకి వస్తుంది కదా. దేవుని మాట అది, దాని పవర్ అది. కాబట్టి ఇక్కడ ఆయన యోహాన్ గారితో ఆ యొక్క చూపించడం అనేటువంటిది ఏం జరుగుతుందంటే, స్ఫటికము వలె మెరయునట్టి. స్ఫటికం అంటే తెలుసా మీకు? ఎంత బాగుంటుంది అంటే క్లియర్గా ఉంటుంది అన్నమాట, క్రిస్టల్ క్లియర్. ఈ క్రిస్టల్ క్లియర్గా ఉంటుందని ఏమంటామంటే మనం పరిశుద్ధతకు గుర్తుగా చెప్తూ ఉంటాం. నీళ్ళు కూడా మనం చూస్తాం, మురికి నీళ్ళు కాదండి, చాలా క్లియర్గా ఉన్నాయండి అంటాం కదా. పైకి లోపల టేస్ట్ అవి చూస్తే ఇంకా దాని గురించి వివరాలు చెప్పగలుగుతాం. ఈ ట్రీటెడ్ వాటరు, అన్ట్రీటెడ్ వాటరు, దీంట్లో నిమ్మకాయ కలిపారు, లేకపోతే రసం చేశారు, ఇలా మనం చెప్పగలుగుతాం. ఇవన్నీ కాకుండా మనం చూస్తేనే ఏంటి, మురికిగా ఉన్నాయా లేదా అంటే ఏం చెప్తాం? క్లియర్గా ఉన్నాయండి, బాగున్నాయండి, క్లియర్గా. అంటే ఏంటి? పరిశుద్ధంగా ఉన్నాయి, ఏ కల్మషం లేదు, ఏ మట్టి మసాలా లేదు, ఏ మురికి లేదు అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ ఈ నది, దీనికి ఏం పేరు పెట్టాడంటే జీవ జలముల నది అని చెప్పబడుతున్నది. దీని పేరేంటి? జీవ జలముల నది అని చెప్పబడుతూ ఉన్నది. ఈ నది ఎలా ఉందంటే స్ఫటికం వలె మెరయునట్టి. ఎట్లా ఉంది దీని కండిషన్ అంటే, ఏదో చెత్త చెదారం ప్లాస్టిక్ డబ్బాలు వేసి, మురికేసి, అదేసి ఇదేసి కదా, మనం ఏదో పవిత్ర అని చెప్పి అంతా ఏదో కంటామినేట్ చేస్తూ ఉంటాం చూడు, గలీజ్ చేస్తూ ఉంటాం చూడు. అట్లా కాకుండా ఎలా ఉందంటే ఈ నది స్ఫటికము వలె, ఒట్టి స్ఫటికము వలె కాదు, మెరుస్తుంది. స్ఫటికము వలె. ఈ స్ఫటికము, ఈ మెరయునట్టి, క్లియర్ అనేటువంటి మాటలు మనం దేనికి ఉపయోగిస్తామంటే పరిశుద్ధంగా ఉంది, ప్యూర్ వాటర్, మంచి నీళ్ళు, తాగే నీళ్ళు. అవి తాగే నీళ్ళు కాదండి, ఉప్పు నీళ్ళు అంటాం. ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు పక్కన పెడితే సాంద్రత డిఫరెన్స్ ఉంటుంది. సరే, టెక్నికల్గా కెమికల్గా దాన్ని డిఫరెన్స్ చేయొచ్చు. లోకరీతిగా చూస్తే కూడా మనకు కొంచెం క్లారిటీ తెలిసిపోతూ ఉంటుంది. అయ్యా ఇవి కొంచెం చూస్తేనే ఇవి కొంచెం మంచి వాటర్ అండి, తాగొచ్చు, ఇవి ఓన్లీ ఇవి కాదండి అని. కాబట్టి స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది అనేటువంటి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మన సబ్జెక్ట్ ఈరోజు కూడా ఇదే, జీవ జలముల నది అనేది నేను ఇక్కడ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో సింహాసనమునొద్ద నుండి బయలుదేరిందట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? లోకరీతిగా ఎక్కడ ఏ నది అయినా ఎక్కడో పుడుతుంది, అది కొంత దూరం ప్రవహించి అలాగా వెళ్ళిపోయి ఎక్కడో సముద్రంలో కలుస్తుంది. ఇది దాని యొక్క పరిస్థితి. కాబట్టి పుట్టుక అనేది ఎక్కడో ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు తుంగభద్ర నది అనండి, కావేరీ నది అనండి, గంగా అనండి, ఇంకేదనండి, ఎక్కడో ఒక పుట్టుక ఉంటుంది. ఆ పుట్టుక నుంచి కొంత దూరం కొన్ని వేల కిలోమీటర్లు కూడా ప్రవహిస్తాయి. ఆ ప్రవహించిన తర్వాత చివరిలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సముద్రంలో కలిసిపోతుంది. ఇది నేచర్, ఇది పద్ధతి, ఇది యొక్క దేవుడు ఏర్పాటు చేసేటువంటి క్రమము. అయితే ఇక్కడ ఈ జీవ జలముల నది అనేది స్ఫటికము వలె మెరయునట్టి, పరిశుద్ధత కలిగినటువంటి, చాలా క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నదికి కూడా పుట్టుక ఉన్నది. ఎక్కడ పుట్టిందంట ఇది అంటే, ఈ జీవ జలముల నది ఎక్కడ పుట్టిందంట అంటే దేవుని యొక్క సింహాసనమునొద్ద నుండి. అంతేకాదు, అదొకటే చెప్పకుండా ఇంకా ఎవరినో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. గొర్రెపిల్ల యొక్క సింహాసనమునొద్ద నుండి, దేవుని యొక్క సింహాసనం యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఎక్కడికి వరకు బయలుదేరింది? ఆ పట్టణపు, ఏ పట్టణము? దేవుని పట్టణం. బహుశా యెరూషలేమో లేకపోతే ఇంకేదో. మరి లిటరల్గా ఆలోచన చేద్దాం, ఆత్మీయంగా తర్వాత ఆలోచన చేద్దాం. ఏదైనా కానీ మీరు గమనిస్తే ఎక్కడి వరకు వస్తుందంట అది? వారి మధ్యను, రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెనని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ గమనిస్తే ఈ యొక్క జీవ జలముల నది అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తే అది దేవుని యొద్ద నుంచి, దేవుని యొక్క కుర్చీ దగ్గర నుంచి, ఆ యొక్క సింహాసనం యొద్ద నుంచి, మరి యేసయ్య అంటే గొర్రెపిల్ల అంటే మనం యేసయ్య అనుకుంటాం కదా, యేసయ్య కూర్చున్నటువంటి సింహాసనం యొద్ద నుంచి, దేవుని యొక్క సింహాసనం యొద్ద నుంచి అది బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది రాజవిధి గుండా ప్రవహించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. అయితే ఎక్కడ ఏదున్నా దాని తర్వాత యొక్క లక్షణాలన్నీ మనం గమనిస్తే ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను.
ఆ నది యొక్క ఈవలను ఆవలను అంటే గట్ల మీద అంతా కూడా మంచి ఫలవృక్షములు ఉన్నాయి. జీవవృక్షం అనేటువంటి మాట మనము ఎక్కడో చూస్తాం. ఏమైనా జ్ఞాపకం ఉంటే చెప్పగలరా? ఆదికాండం 3వ అధ్యాయం. నేను మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మొదట కొన్ని మాటలు చెప్తాను, వినండి. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆదాము అవగాహన ఉన్నటువంటి పరిస్థితుల్లో సాతాను ఒక మాట చేత భ్రమ పెట్టి పడగొట్టి పాపం చేరదీసినటువంటి పరిస్థితుల్లో ఏదైనా తోట అనేటువంటి మంచి స్థితిని, మంచి స్థానాన్ని, దేవునితో కలిసి తిరిగేటువంటి స్థానాన్ని పాపం వల్ల, అజ్ఞాతిక్రమం వల్ల పోగొట్టుకొని ఏదైనా తోట నుంచి వెలివేయబడేటువంటి వారుగా ఉంటున్నటువంటి వారు ఎవరయ్యా? బయటికి పంపించేశాడు దేవుడు. ఇక నా మాట వినలేదని చెప్పినట్టు చేయలేదు కదా, వెళ్ళిపో అని చెప్పేసి. ఏం కొట్టలేదు, తిట్టలేదు. మీరు గమనిస్తే దేవునికి దూరం అవటమే పెద్ద శిక్ష, అంతకంటే పెద్ద శిక్ష ఇంకేం లేదు. ఈ ఆదాము అవ్వగారిని పంపించేసి మళ్ళీ తిరిగి వస్తారేమో అనే డౌట్తోని అనే కెరీబుల్ని కావలి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? ఆదికాండము 3వ అధ్యాయం అంతా ఇదే ఉంటుంది. అయితే అక్కడ ఏదైతే స్థానాన్ని కోల్పోయాడో మానవుడు పాపం వల్ల, ఆజ్ఞాతిక్రమం వల్ల, ఆ స్థానాన్ని తిరిగి ఇక్కడ పొందుకుంటున్నట్టుగా ఆ ఏదైనా తోటను మళ్ళీ ఇక్కడ సృష్టిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సేమ్ అట్లాగే అక్కడ నది ఉన్నది, అది 4 పాయలుగా చీలింది అనేది మనం చూస్తాం. అక్కడ కూడా జీవవృక్ష పొలంలో ఉన్నాయి, మంచి చెట్లు, తెలివినిచ్చే చెట్లు ఉన్నాయి, ఇంకా చాలా తినడానికి ఉపయోగపడేటువంటి చెట్లు, చేమలు కూడా అక్కడ చాలా పెట్టాడు. అయితే ఇక్కడ కూడా జీవజలం దీంట్లో కూడా ఆవలను ఈవలను కూడా జీవవృక్ష ఫలాలు మనం చూస్తున్నట్టుగా ఆ చెట్లు ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. నేనేమంటానంటే ఒక మాటతో, అక్కడైతే ఏదైనా తోట నాశనం చేయలేదు దేవుడు. ఏదైనా తోట నాశనం చేయకుండా ఏం చేశాడు? ఆ తోటను అలాగే ఉంచి అది నాశనానికి కాకుండా మధ్యతరంగా తనకు అనుబంధాన్ని తెంచుకున్నటువంటి మానవుని పక్కకు పంపించేశాడు. వద్దు పోరా, ఇక నువ్వు నా మాట వినలేదు కదా, ఇంకా నువ్వు నాతో ఇంకెందుకో, నువ్వు బయటకు వెళ్ళు అన్నాడు. అంతేనా? బయట తీసుకొచ్చి మళ్ళీ లోపలికి రాకుండా ఏం చేశాడు? కావలి పెట్టాడు, కిరీబుల్ని కావలి పెట్టాడు. అయితే ఇక్కడ ఏమైందంటే అవన్నీ మీరు పదులంతా అయిపోయి చివరి అధ్యాయంలో ఏంటంటే హీ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు చేరదీసినటువంటి తండ్రి ప్రేమను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తిరిగి ఏదైనా తోటను సృష్టించినట్టుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ గమనికలోని ఒక భాగమే, ఈ పార్ట్స్లో ఉన్నటువంటి ఒక భాగమే జీవజలముల నది అనేటువంటి మాట. ఈ జీవజలముల నది యొక్క చుట్టూ ప్రాంతం ఎలా ఉందంటే మంచి చెట్టు చేమల చేతును, మంచి ఫలవృక్షముల చేతును, మంచి జీవనకరమైనటువంటి ఆ పరిస్థితుల చేతును ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఆ నది యొక్క ఈవలను ఆవులను జీవవృక్షం ఉండెను. కాబట్టి ఆ నది అనేది ఎంత ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆ నది లేకపోతే ఇవన్నీ లేవిక. ఇవన్నీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి ఉండవు కాబట్టి నది అనేది ప్రైమరీ అండ్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జీవజలముల నది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఎలాగైతే ఏదైనా తోట నుంచి పంపించేసాడో తిరిగి ఒక ఏదైనా తోటను సృష్టించినట్టుగా మానవుని యొక్క పరిస్థితిని బట్టి మానవుడు ఉండటానికి, అందుకే ఇక్కడ మీరు తర్వాత మాటలు గమనించినట్లయితే ఆ వృక్ష ఫలంలో ఆ జీవవృక్షం ఉండేను, అది నెలకు ఫలించు 12 కాపులు కాయను. చూసారా? నెలకు ఫలించేటువంటి చెట్టు ఎన్ని కాపులు కాస్తుందండి? సంవత్సరం అంతా కాస్తుంది. నేను చెప్పాలంటే 12 నెలలు అనడం కంటే కూడా సంవత్సరం అంతా అనవచ్చు. సంవత్సరం అంతా కాపు కాస్తుంది అన్నమాట, నెల ఒక ట్రిప్గా. కాబట్టి అటువంటి పంటనిచ్చేటువంటి, అటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి జీవనకరమైనటువంటి పరిస్థితులు ఆ యొక్క జీవజలముల నది ఒడ్డున ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఫలించని వారుగా, దీవించబడేటువంటి వారుగా, ఆశీర్వదించబడేటువంటి వారుగా అక్కడ ఉండేటువంటి చెట్లుగా మనం ఉండాలి అనేది నా మాటల్లోని భావము, అర్థం అనేది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది నెలకు ఫలించుతూ 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించను. ఇవి నేను ఇంకో చోట కూడా ఉంది, అది కూడా నేను మీకు రెఫరెన్స్ చూపిస్తాను. మీరు గమనించినట్లయితే ఆ ఆకులు కూడా మంచి స్వస్థత కొరకు ఆరోగ్యం. మీరు గమనించైతే ఏ చెట్టు త్రోసివేది కాదు, మనం పండ్లు వీక్క తింటున్నామే కానీ, నాకు తెలిసినంతలో, నాకంత జ్ఞానం లేదు ఆయుర్వేదం గురించి కానీ దాని గురించి కానీ, ఏ చెట్టు ఆకలేదు. మరి విషం చెట్ల గురించి మాట్లాడడం లేదు, మనం జామ చెట్లు, తర్వాత నేరేడు చెట్లు, లేకపోతే మ్యాంగో ట్రీస్ గురించి మాట్లాడుతున్నాను. వాటి ఆకులు కూడా మనకు మేలు చేస్తాయి. అందుకే కొన్ని చోట్ల కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఆకులు తెచ్చుకొని నూరుకొని ఉడకబెట్టుకొని రసం తీసుకొని తాగండి అంటూ ఉంటాడు. ఏ ఆకు తింటే మధుమేహం పోతుంది, షుగర్ తగ్గుద్ది అంటాడు. ఏ ఆకు తింటే ఇంకేదో పోద్ది అంటాడు. ఏదో నోట్లో పెట్టుకుంటే పంటి నొప్పి పోద్ది అంటాడు. లవంగం ఏదో పెట్టుకుంటే పంటి నొప్పి తగ్గిపోద్ది. ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ చెప్తూ ఉంటారే. ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఏంటంటే ఆ ఆకులు ఏవి కూడా కొన్ని విషయాల్లో చూస్తే వేర్లు కూడా వాడతారండి. మరి ఆయుర్వేదిక వాటిలో గమనిస్తే ఆ వేరును కూడా పోనివ్వరు కదా. కాకరకాయ చెట్లు వేరు తీసుకొచ్చుకుంటే అది కూడా ఇట్లా షుగర్కి దానికి పనిచేస్తుంది అంట. కాబట్టి ఏది కూడా అనర్హమైనది
ఆ అవసరం లేనిది కాదు. ఈ సృష్టిలో దేవుడు పెట్టిన ప్రతిదీ కూడా మానవాళికి మేలు కోసం, మానవాళికి ఆశీర్వాదం కోసం, మానవాళి యొక్క అవసరాలు తీర్చడం కోసం ఉపయోగించడానికి అవి పెట్టాడు. అయితే మానవుడు స్వప్రయోజనంలో బాగా ఎక్కువగా ఇమిడిపోయి తన యొక్క సెల్ఫిష్నెస్, స్వార్థంతో నింపబడి అది నాకు ఎక్కువ కావాలి అని ఆక్రమించుకోవడం మొదలవటం వల్ల ఇంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ వరదలు రావడానికి కూడా నాలాలు ఆక్రమించుకున్నారు, చెరువులు ఆక్రమించుకున్నారు. ఇదే కారణం అని చెప్పబడుతూ ఉంది కదా. కాబట్టి ఈ యొక్క స్వార్థమైనటువంటి ఆలోచన ద్వారా నష్టం తెచ్చుకుంటున్నాడు. కానీ మానవుడు నిస్వార్థమైనటువంటి ప్రేమ చూపించడం ద్వారా బలం పొందుకుంటాడు, ఆశీర్వదించబడతాడు. మీరు ఇక్కడ గమనిస్తే ఎంత చక్కటి మాటలు, ఆకులు జనములకు స్వస్థపరచుటకై వినియోగించును. అంతేకాకుండా ఇంకేమంటాడమ్మా, ఏదైతే ఆజ్ఞాతిక్రమం పాపం వల్ల వచ్చే జీతం మరణమని 3వ అధ్యాయంలో చెప్పబడిందో అది ఇక్కడ తీసివేయబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్పబడుతుందో తెలుసా? ఇక మీదట 3వ వచనంలో శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదో, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. అంటే ఒక రకంగా చెప్పాలంటే న్యూ యెరూషలేము, పరలోక రాజ్యం, పరలోకపు స్థితి, పట్టణం ఇది మనకి. మనం చనిపోయిన తర్వాత లేకపోతే మనం రాకడలో ఎత్తబడిన తర్వాత దేవుని యొక్క కృపను బట్టి 2వ తీర్పు అవన్నీ జరిగితే ఆ తర్వాత 1000 ఏళ్ళ పాలనలో ప్రభుతో కూడా సహవాసం చేసేది ఇటువంటి పట్టణంలోనే, ఇదే పట్టణంలోనేమో కూడా నాకు తెలియదు. కాబట్టి అక్కడ ఏముంటుందంటే శాపగ్రస్తమైనది ఏది ఉండదు. మనం అనుకుంటాం ఇది పాపం, అది శాపం, ఇది గత్తా అని. నీవు నిండు ప్రేమతో ఏది చేసినా అది నీకు మేలుకరమే. నీకు తప్పు అనిపించేది నాకు తప్పు కాదు, నాకు తప్పు అనిపించేది నీకు తప్పు కాదు, మన ఇద్దరికి తప్పు అనిపించేది మూడవానికి తప్పు కాదు. అది మన ఆలోచనల మీద, మన సరళి మీద, మనం నడిచే విధానం మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఇష్టమైంది నాకు ఇష్టపడదు, నాకు ఇష్టమైంది నీకు ఇష్టపడదు కదా. అందరికీ అన్ని స్వీట్లు ఇష్టమేనా? కాదు, ఇంకొకటి ఏదో కాస్త ఎక్స్ట్రా ఇష్టమైనట్టు కొన్ని ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క దానిలో మనం అందరూ ఏకీభవిస్తామనేది కాదు. ఏది వేరువేరుగా ఉన్నా ఏకీభవించి పని చేసుకుంటూ పోవడం అనేది గొప్ప విషయం. నీ ఇష్టాలు వేరు, నా ఇష్టాలు వేరు, కానీ మనం దేవుని కొరకు కలిసి పని చేయటం, మంచి పనుల విషయంలో ఒకరికొకరం సహాయం చేసుకోవడం అనేది చాలా అవసరం. అభిప్రాయాలు వేరేగా ఉండవచ్చు, కానీ మనం చేయవలసిన పనుల్లో ఏకీభవించడం అనేది చాలా అవసరం. ఐక్యత కలిగి పని చేయటం, దాంట్లో కొంత నేను నష్టపోవచ్చు, నాకు వేరే పని తగినప్పుడు నీవు కొంచెం నష్టపోవచ్చు. ఆ రెండు నువ్వు భరించగలవు, నువ్వు భరించాలి, నేను భరించాలి. అది నీ టైమా, ఇంకొకసారి నా టైం పడుతుంది. అప్పుడు అదే కదా బంధం అంటే, అదే కదా బంధుత్వం అంటే, అదే కదా దేవునితో రిలేషన్షిప్ అంటే, అదే కదా దేవునితో పని చేయటం అంటే. ఎప్పుడు లాభాపేక్ష, నాకేంటి అని అనుకుంటే దేవునితో కలిసి పని చేయలేం, మానవులతో కలిసే పని చేయలేం. ఎప్పుడు వాడిని పిలిస్తే తలనొప్పి, ఎప్పుడు నాకేమిస్తామని అడుగుతారు, రబ్బాయి వాడిని పిలవకండి అంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక జలముల నదిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాన్ని చూస్తే ఎక్కడో ఆదికాండం 3వ అధ్యాయంలో పోగొట్టుకున్నటువంటి ఏదైనా తోటను తిరిగి పెట్టించినట్టుగా దేవుడు మనుషులకు ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆనాడు దేవునితో సహవాసం చేసినటువంటి ఆదాము అవ్వలు పరిశుద్ధులుగా ఉండి ఆయనతో సహవాసం చేశారు, ప్రేమించుకున్నారు, చిత్తాపట్టం లేసిన స్నేహంతో బాగా చల్లగాలికి వాకింగ్ చేసినారు సాయంత్రాల పూట. మరి అటువంటి పరిస్థితి అజ్ఞాతిక్రమం వల్ల పోయింది, చెప్పిన మాట వినకపోవడం వల్ల పోయింది. ఆ పోయిన దాన్ని తిరిగి ఈ చివరి అధ్యాయంలో అదే బైబిల్ యొక్క గొప్పతనం. మొదట పోగొట్టబడింది, తిరిగి రాబట్టబడిన తర్వాత క్లోజ్ అయింది బైబిల్. మధ్యస్థంగా మనల్ని డైలాల పెట్టి ఇది ఏం జరిగిండొచ్చు అని మనల్ని ఊహించుకోవడానికి, మన ఇష్టారాజ్యంగా మనం కథలు అల్లుకోవడానికి వదిలిపెట్టలేదు. దేవుడు చక్కగా ముగింపునిచ్చాడు. కాబట్టి అట్టి మానవులుగా మనం ఉన్నప్పుడు, అట్టి జలముల నది యొద్ద మనం ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఎలా ఆశీర్వదించబడతామంటే జీవవృక్షములా. మన ఆకులు, మన వేళ్ళు, మన తలంపులు, మన చర్యలు ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండునంటూ ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయించుందరు. ఇంకా నేనేమంటానంటే ఇది పరలోకం. చివర మనం దేవునితో ఇలాగే ముఖదర్శనం, రోజు ఆయన ముఖం చూస్తూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. కాబట్టి ఈ జీవజలముల నది యొద్ద నివసించేటువంటి ప్రజలుగా, జీవజలముల నది యొద్ద నాటుబడినటువంటి మొక్కలుగా మనం ఉంటే మనం దేవునితో కూడా సహవాసం చేస్తాము, దేవునితో కూడా ముఖ దర్శనం చేస్తాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటే ముఖ దర్శనం చూసుకుంటాం ఎదురెదురుగా. ఎలాంటి వారు చూస్తారంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, అంటే హృదయం శుద్ధిగా కలిగినటువంటి వారు, పాపం చేయని వారు, పుణ్యాత్ములు, మంచి మంచి క్రియలు చేసినటువంటి వారు కాదు. హృదయం శుద్ధిగా ఉండాలి, నిండు మనసుతో చేయాలి. మనం ఏది చేసినా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరంటే. ఇలా ముఖ దర్శనం చేయడం అంటే అదే నియమం. ఎదురెదురుగా ఉండి చూసుకుంటూ, పని చేసుకుంటూ, ఆయనతో సంతోషంగా స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ కొనసాగటం. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకేమంటున్నాడు, వారి నామము
వారి నొసల ఎందుండును, రాత్రికి ఎన్నడను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఎంత చక్కటి మాటలు ఉన్నాయి. దీనికి అంతటికి మూలమైనటువంటి మొదటి మాట ఏమిటంటే జీవ జలముల నది. ఆ నది వద్ద ఉన్నటువంటి ఆ యొక్క జీవ వృక్షము ఫలములు. ఆ జీవ వృక్షం అంటే నేనంటాను మనమేనేమో, మన పోలికనేమో అనుకుంటున్నాను. మనం అలాగ ఫలించాలి, మనం అలాగ దేవుని పేరు నిలబెట్టి మహిమకరంగా జీవించాలి, అలాగ మనం దేవుని కొరకు శ్రమించాలి, అలాగ మనం ఒక ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా ఇతరులకు ప్రేమను పంచేదిగా ఉంచి మనము కూడా దేవునితో కలిసి యుగ యుగములు రాజ్యము చేయుదుము. యుగ యుగములు రాజ్యము చేయటానికి నిన్ను నన్ను ఏలుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనం నాకు ఇష్టమైనటువంటి నిన్ను మహారాణిని చేస్తానో, మహారాజుని చేస్తానో, ఇంకేం చేస్తాను, అది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. బానిసగా అయితే ఉంచుకోండి. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా నిన్ను నన్ను ఎక్కడ చూడాలని, ఉన్నత పిల్లల గురించి తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారు? ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఆడిన 5 రూపాయలు ఇన్ని 10 రూపాయలు అడగ తింటూ అట్లా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారండి? ఎంత చెడ్డోళ్ళు అయినా, ఒకవేళ పిల్లల కొరగాని వాళ్ళు అయినా కూడా పేరెంట్స్ ఏం కోరుకుంటారో తెలుసా? వాళ్ళు చాలా బాగుండాలి, చాలా సంతోషంగా ఉండాలి, ఉన్నత స్థానంలో ఉండాలి. మరి మామూలు మనుషులమే ఇదే ఏమనుంది కదా వాక్యంలో, ఏమనుంది? తాడు నడుగుతే పామునిచ్చినా. మరి మనుషులమే అట్లా ఉంచి దేవుడు ఇంత గొప్పగా ఆలోచన చేస్తాడండి. నిన్ను నన్ను పిలుచుకున్న దేవుడు మనం ఏ స్థానంలో ఉంచి ఆయనకు ఆశీర్వాదకరమో, ఏ స్థానంలో ఉంచి ఆయన మహింపరచగలమో ఆ స్థానంలో మనం ఉండి దీవెనకరంగా ఉండి సాక్షులుగా ఉండాలన్నది ఆయన చిత్తమై ఉన్నది. అలాగే జీవ జలముల నది ఒడ్డున మనం ఉండటం అనేది ఆశీర్వాదకరం అనేది మాట మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ మాటల్లో ఇంకా ఈ జీవ జలములు అనేటువంటి మాట లేదా ఈ నది అనేటువంటి మాట మనం చాలా చోట్ల చూడగలుగుతాం. కీర్తనలు 36:9 కూడా చూద్దాం. కీర్తనలు 36:9 కింద మీరు చూసినట్లయితే, అమ్మా నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నా. నీ కన్నులు ఎంత బాగున్నా, నీ కన్నులు ఎంత శ్రేష్టముగా ఉన్నా చీకటిలో దేన్ని చూడలేవు. చీకటిలో దేనిని నీ కన్నులో చూడగలమా? నీ కళ్ళు ఎంత బాగున్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత శ్రేష్టంగా ఉన్నా, నీ కన్నులు ఎంత బాగున్నా చీకటిలో నువ్వేమీ చూడలేవు. అసలు చూడాలంటే దాన్ని సైన్స్ ప్రకారం ఏంటో తెలుసా మీకు? మనము చూడాలనుకున్న వస్తువు మీద వెలుతురుపడి ఆ వెలుతురు మన కళ్ళల్లోకి రిఫ్లెక్షన్ వస్తేనే మనం ఆ వస్తువుని చూడగలుగుతాం. అది పద్ధతి. కాబట్టి నీవు వెలుగై ఉన్నావు, నీ వెలుగు దాని మీద పడితే మేము చూడగలుగుతున్నాం కాబట్టి నీ బిడ్డలము అంటాడు. అంతేకాదు ఇంకేమంటాడు? జీవపు ఊట, జీవజలముల నది. ఇవన్నీ మీరు గమనిస్తే ఒకే రకమైనటువంటి పదాలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. జీవజలముల నది, జీవపు ఊట. ఊట అంటే ఏంటో తెలుసా? ఉబ్బుకుచుండే ఊట, పొంగిపొరలే ఊట కదా, నిత్య జీవపు ఊట, ఇలాంటి మనం అనేకమైనటువంటి మాటలు. ఊటలు అంటే తెలుసు కదా, ఏం పెద్ద ఇది ఉండదు, చిన్న హోల్ లాగా ఉంటుంది, నీళ్ళు వస్తుంటాయి, బుడుక్ అనుకుంటా. వేడి నీళ్ళు అవి దొరుకుతాయి మీకు ఫారిన్ కంట్రీస్లో. మన దేశాల్లో కూడా అక్కడక్కడ వేడి నీటి బుగ్గలు ఉన్నాయి. వీటి నీటి బుగ్గలు అంటారు. ఈ వేడి నీళ్ళు వస్తుంటాయి దాంట్లో ఎప్పుడు కూడా. అట్లాగే తీయటి నీటి బుగ్గ అని మన బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తాం. తీయటి జలమును కలిగినటువంటి నీటి బుగ్గలు. కాబట్టి ఇది ఏంటంటే అంటే ఇది ఒక నీటి బుగ్గ. ఏమిటంటే నీటి బుగ్గ ఇది జీవపు ఊట. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇటు జీవపు ఊటల దగ్గర మనం ఉండాలి. ఇటు జీవజలముల నది ఎద్దులో మనము స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి. ఎండిపోయిన స్థలంలో లేకపోతే ఇంకెక్కడో కదా మనం పడేసిన చెత్తని కదా అని చెప్పేసి మనం డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి టెంట్ వేసుకుని కూర్చుంటామా? కూర్చోగలవా? అసలు మన డస్ట్బిన్ ఎక్కడ పెడతాం? ఇంట్లో ఎక్కడో మూలకు పెడతాం, దానికి మూత పెడతాం, ఎందుకంటే స్మెల్ వస్తుందేమో ఏం కత్తున్నాం అనేసి. అంతేనా? ఓపెన్ పెడతారు. ఓపెన్ పెట్టినప్పుడు మీరు గమనించండి, కింద పండుకున్నారంటే స్మెల్ వస్తుంటుంది. ఖచ్చితంగా దానికి ఏదో మూత పెట్టో కవర్ చేస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు నిన్ను ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు నా బిడ్డవు, నేను ఎక్కడ స్థానంలో నువ్వు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు అక్కడ ఉండడానికి ఇష్టపడు. నువ్వు పందిలాగా మాటికి బుర్రలు దొరలాలని అనుకోకు. ఏదో దొరలా ఒకసారి నేను తీసుకొచ్చి కడుక్కొని మళ్ళీ పెట్టుకున్నా, నువ్వు మళ్ళీ వెళ్ళి పడతానంటే ఎట్లా రా భయ్ అంటాడు. మళ్ళీ వెళ్ళి బుడదలో పడతానంటే ఎట్లా రా అంటే. కాబట్టి జీవ జలముల నది యొద్ద నాటబడినటువంటి ఒక జీవ వృక్షం వలె నువ్వు నేను ఎదగాల, వృద్ధి కావాలి, ఆశీర్వదించబడాలన్నది దేవుని చిత్తమై ఉన్నది. అది దేవుని చిత్తము. ప్రతిదానికి ప్రార్థన చేద్దామండి. దేవుని చిత్తం ఏంటో అడుగుదాం. ఎందుకు అడగాలండి? మనం బిడ్డలము అడుగుతాము. ఇష్టాడు లేకపోతే ఇవ్వకపోతే ఆయన చిత్తమే, ఇస్తే ఆయన చిత్తమే. చిత్తమో కాదో తర్వాత తెలుసుకుందాం. పాత రోజుల్లో అంత భక్తి, అంత మాట తీరు అన్నీ ఉన్నాయి. కాబట్టి యుద్ధానికి పోవాలంటే అడిగారు, ఏమని? పోదామా వద్దా? పోండి అన్నాడు. మళ్ళీ పోండి అన్నప్పుడు మళ్ళీ కన్ఫర్మేషన్, వస్తావు కదా నాతో పాటు అన్నాడు. ఏమని? దేవుని కూడా. మోషే కానీ, యోషువ కానీ, మోసెస్ ఎవరైనా ఏమన్నారు? సరే పోతావు, నువ్వు వస్తున్నావు కదా మాతో కూడా.
అది పద్ధతి. ఇప్పుడు కూడా పద్ధతులు ఉన్నాయి. ఏమని ఉన్నాయి? కట్నం నచ్చలా, కట్నం సరిగ్గా ఇవ్వట్లా, అందం అయితే అందం బాగుంది కాబట్టి ఏం చేయాలి? ఇంటికి పోయి నెల రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకొని చెప్తామండి, ఇది నచ్చండి అమ్మాయి కాదు, కట్నం నచ్చదు. ఇటువంటి వాటికి ఉపయోగించుకుంటున్నారు, అది తప్పు. ఇటువంటి వాటికి ఉపయోగించుకుంటున్నారు, అది తప్పు. కాబట్టి మనం నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మంచిగా చెప్పాను, ఇదిగో ఇది నా పరిస్థితి, ఇలా ఉన్నాను, ఇలా ఉంటాను నీ దగ్గర, ఇంతే. ఇదే కోరుకుంటాడు. ఈ యథార్థతను దేవుడు కోరుకుంటాడు. నువ్వు ఏమై ఉన్నావో అది ఆయన యుద్ధమై ఉన్నాడు కదా. మనిషి 10 మందిలో ఎలా ఉంటాడు అనేది కాదు ప్రాధాన్యత. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అది నిజమైన స్థితి వాడు కదా. ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా ఎలా ఉంటాడో అలా ఉండాలి. 10 మంది ముందు నాటకాలు వేస్తాం కదా, పౌడర్లు వేసుకుంటాం, కోపం ఉందని దాచుకుంటాము కదా, కడుపులో కత్తులు పెట్టుకుని బయటికి ప్రైజులాడని కౌగిలించుకుంటాము. జీవజలముల నది యొద్ద నాటబడినటువంటి జీవవృక్షం ఇలా పనిచేస్తుందండి. దాని ఆకులు స్వస్థతనిస్తాయి, దాని వేళ్ళు మేలుకు వస్తాయి, దాని పండ్లు అయితే ఇంకా ఎంత టేస్టీగా ఉంటాయో చెప్పనల్లవి కాదు. అటువంటి జీవితము, అటువంటి వృద్ధికరమైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అలా ఉండాలంటే దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞను పాటించాలి, దేవునితో కలిసి అడుగులు వేయాలి. నీకు చాలా అవసరం అది. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటే దేవుడు నీలాగాడు, కానీ నీవు నిన్ను అలాగ మార్చుకునే ప్రయత్నం చేయి. తన రూపంలోనికి, తన స్వారూప్యంలోనికి, తన గుణగణాల్లోనికి మార్చుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనం దేనైనా కూడా యథార్థతతో ఉండాలి. మంచిగా మడిగో ఇదిమ్మా, ఇంతే నా ఉద్దేశం, నీ ఎడల నీ మాట ఇది, నేను ఇది చేస్తాను చేయను, ఇంతే, ఇలాగ ఉంటాను అనేది స్వచ్ఛమైన మాట. అది మంచిగా చెడైనా, నీకు నచ్చినా నచ్చకపోయినా, నా మనసులో ఉండేది ఏదో అది యథార్థంగా నీ ఎంతో ఉంచగలగటం, ఇదే మనిషిగా మనకు మేలు. అదే దేవునిగా ఇంకా ఎక్కువగా మేలు. దేవుని ఎదుట కూడా అలాగ ఉండటం దేవుడు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఇదే కీర్తనలో 65:9 కూడా ఒక మాట చూడండి. 65:9 కీర్తనలో కింద మీరు చూస్తే ఇటువంటి మాట ఇంకోటి అక్కడ ఉంది, మనం గమనించగలుగుతాం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావో, దానికి మహదైశ్వర్యం కలగజేస్తున్నావు. ఏందండి ఇప్పుడు దేనికి ఆ పేరు ఏం పెట్టాడండి? జీవపు ఊట అన్నాడు, జీవజలముల నది అన్నాడు. ఏకంగా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? దేవుని నది అండి అది. దేవుని నది దగ్గర నువ్వు బ్రతకడానికి నేర్చుకో. నీ నాగరికత బాగుంటుంది, నీ పద్ధతులు బాగుంటాయి, నీ క్యారెక్టర్ మార్చబడుతుంది, నీకు మంచి మనస్సాక్షి దొరుకుతుంది, నీకు ప్రేమ అంటే ఏంటో తెలియబడుతుంది. ఆ రోజుల్లో కూడా ఇన్ని నాగరికతలు ఎలా పెరిగాయంటే ఇదిగో నదులు ఏటున మంచి మైదానంలో టెంట్ వేసుకొని బ్రతికి నాగరికత డెవలప్ అయింది. సింధు నాగరికత, మెసొపొటేమియా నాగరికత, ఇవన్నీ సోషల్ స్టడీస్లో మనకు తెలుస్తాయి. కాబట్టి ఏ నది దగ్గర నువ్వు ఉంటే నీ నాగరికత డెవలప్ అవుతుందో నీకు తెలుసు. దేవుడు అదే చిత్తంలో చెప్పి ఇలా ఉండు అని అంటూ ఉన్నాడు. దానికి రకరకాల పేర్లతో రకరకాల ఉదాహరణలు చెప్తూ ఉన్నాడు. జీవపు ఊట అంటూ ఉన్నాడు, జీవజలముల నది అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏకంగా దానికి ఒక పేరు పెట్టేశాడు, దేవుని నది. దేవుని నది చెంత పెరగటం, దేవుని నది చెంత మనం ఉండటం ఆశీర్వాదకరమా కాదు? ఆశీర్వాదకరం అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. దట్స్ ఆల్, సింపుల్. నువ్వు ఎక్కడ ఉంటావో, ఏ స్థానంలో ఉంటే ప్రభుని మహింపరచగలుగుతావో నీకంటే ఎక్కువగా దేవునికి తెలుసు. అది ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు, నువ్వు తీసుకోవట్లేదు. ఏదైతే దేవుడు తన ప్రేమతో తను నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడో దాన్ని నువ్వేం చేస్తున్నాడు? నాకు వద్దు పో, ఇది చెడ్డది పో, ఇది మంచిది పో, ఇది ఇంకా కాదు పో, ఇది నాకు నచ్చలేదు పో. ఎప్పుడైతే అటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటామో దేవుని చేతనే కాదు మనుషుల చేత కూడా మనం వాడబడలేము. ఏ పనైనా చెప్తే చేసేవాడిని మనం ఎక్కువగా ఇష్టపడతాం. అది ఇట్ట కాదు అనేటువంటి వర్కర్ను మనం ఎవరైనా ఇష్టపడతామండి. ఈడేంది నాకే చెప్తున్నాడు కథలు, ఇంత పెట్టుకోవడం తలనొప్పి, ఇన్ని తీసేస్తే బాగుంటుందని. అంతేనా కాదా? ఎంత చనువున్నా ఒక స్టేజ్ వరకు సలహా వినగలుగుతాను. ఆ మించి సలహాలు ఇస్తున్నావంటే నీతో నాకున్నటువంటి అనుబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను ఎక్కువగా ఇష్టపడితే ఎక్కువగా వింటాను. ఆ తర్వాత కూడా లిమిట్ దాటుతుంటే ఏం చేస్తాం మనము? ఇంత తలనొప్పి అయింది అనుకో. దేవుడు అలాగ కాదు, అలాగ చేయడు. కాబట్టి నీ పని నా పని గడుస్తుంది, దాన్ని జాగ్రత్తపరచుకోవాలి. జీవపు ఊట దగ్గర పెరగటం, జీవపు జలుపు నది ఎత్తుక పెరగటం, లేదా ఇక దేవుని నదితో ఉండటం. ఏమంటాడంటే భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు. దానికి ఏం చేస్తున్నాడంట? మహదైశ్వర్యమును. మనం చూస్తున్నాం భూములు ఇప్పుడు మహదైశ్వర్యమే కదా. ఆ భూములు ఈ భూములు వేల కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. మరి ఏం చేస్తుందో ప్రభుత్వం మనకు తెలియదు. కానీ మనకైతే దేవుడు దీవెన కలిగినటువంటి భూమి, ఆ యొక్క పరలోకపు స్వాస్థ్యం మనకి ఇవ్వబడతా ఉన్నది చాలు మనకి. కాబట్టి ఈ మాట మనం చూస్తూ ఉన్నాం.
భూమిని అట్లు సిద్ధపరిచి ఆ తర్వాత దానికి ధాన్యం దయచేస్తున్నాయి. ఇలాగ కొన్ని మాటలు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు గమనించుకోండి. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే యెషయా గ్రంథంలో 35:6 వచనంలో కూడా మీరు గమనించండి. యెషయా గ్రంథం 35:6లో కూడా మీరు గమనించినట్లయితే 35:6లో కింద మీరు చూసినట్లయితే యెషయా గ్రంథంలో 35:6 అమ్మా అరణ్యములో నీళ్లు ఉబుకును, అమ్మా అడవిలో కాలువలు పారును. ఎండమావులు అంటే మీకు అందరికీ తెలుసు, నీళ్ళు ఉన్నట్టు భ్రమ కలుగుతుంది కానీ అక్కడ నీళ్ళు ఉండవు. కానీ వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే మడుగులు, నీటి మడుగులుగా మారుస్తాడట. నీ ఎండిపోయిన జీవితాలను నీటి మడుగులుగా మార్చేటువంటి పరిస్థితి దేవుడు కలగజేస్తూ ఉన్నాడు అన్నది సత్యము సత్యము సత్యం. ఎప్పుడు నువ్వు దగ్గర ఉండి, నువ్వు నా దగ్గరగా ఉండి నన్ను ప్రేమిస్తే నేను నీకు ఏదైనా చేయగలుగుతాను. నువ్వు నాకు ఇసుమంతిస్తే నీకు నీ కొండను తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఇచ్చిపుచ్చుకోవడంలో మనం సక్సెస్ అవుతాం. అలా కాకుండా నేను ఎప్పుడు తీసుకుంటూనే ఉన్నానన్నా నీకు ఇబ్బంది, ఎప్పుడు ఇస్తూ ఉండాలన్నా నీకు విసుగు రావచ్చు. శ్రేష్టమైనవి, బలమైనటువంటివి మనము ఇతరులకు ఇచ్చినప్పుడు మనము నుంచి వాళ్ళ నుంచి కూడా దేవుడి నుంచి మనం మాట్లాడేటప్పుడు అంటూ ఉంటాం కదా, దేవుడు గొప్పవాడు, మహిమ కలిగినటువంటి వాడు, దేవునికి గొప్ప కార్యాలు చేయాలి, దేవుడి నుంచి గొప్ప కార్యాలు మనము ఆశించాలి. అట్లాగే మన దగ్గర నుంచి కూడా నాకు ఉన్నంతలో శ్రేష్టమే. బీద విధవరాల గురించి ఎందుకు చెప్పబడింది? ఆమె జీవనమంతయు వేసింది అని చెప్పాడు దేవుడు. ఆమె దగ్గర ఇంకేమీ లేదు, ఉన్నదంతా ఊడ్చి దేవుని కొరకు ఇచ్చేసింది. మరి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను? ఎప్పుడు ఇవ్వగలుగుతాం? ఇదిగో జీవ జలముల నది వద్ద నాటబడిన జీవవృక్షం వల్ల మనం ఉండినప్పుడు, ఆ జీవపు ఊట దగ్గర మనం ఉన్నప్పుడు, ఆ యొక్క దేవుని నది యొద్ద మనం ఉన్నప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉండడం జరుగుతుంది. మనం ఇంకొకరికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం ఆశీర్వదించబడమే కాకుండా మనం ఇంకొకరికి ఎప్పుడు కూడా మనం ఒకటి ఆలోచన చేయాలి. నీవు ఆశీర్వదించబడాలి, నీ ఎదుట నేను లేదు ఇంకొకరు ఎవరేమైనా ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. మనం ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మన వృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదము ఎక్కువగా ఉంటుంది అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న చిన్న లోక ఉదాహరణలు చూడాల్సి వస్తే ఎంతోమందిని మనం గమనిస్తూ ఉంటాం. పిల్లలు లేరనో, కుటుంబాలు ఇదనో వేరే వాళ్ళని తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంతోమందికి ఎన్నో చేసినా కూడా చాలా తక్కువ మందికి నేను గమనిస్తూ ఉంటాను. అక్కడక్కడ వాళ్ళు మాకు చాలా సర్వ్ చేశారండి, వాళ్ళకి నేను మొత్తం రాసియదలుచుకున్నాను. ఎందుకు వచ్చింది? ఆ చివరి దినాల్లో వాళ్ళని బాగా చూసుకోవటమో, వాళ్ళకి ప్రేమను పంచటమో, వాళ్ళ కడుపు చూసటమో, ఇలా చూడటమో, ఇలా కాకుండా కూడా కొంతమంది ఉంటారు. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తాం, ఒక పెద్ద సినిమా యాక్టర్ చాలా కోట్లు సంపాదించుకున్నాడు, చాలా పెద్ద వయసు. ఆయన అంటున్నాడు, నా ఆస్తి పిల్లలకి ఏం లేదండి, ఒకటి పెట్టేశాను, ఒక అనాథాశ్రమం, ఒక ట్రస్ట్కి పెట్టేశాను, వాటికి వెళ్ళిపోద్ది అని. ఇవన్నీ మంచి గుణాలు, చెడ్డ గుణాలు ఏం కాదు. వాళ్ళని డెవలప్ చేసుకున్నాడు, వాళ్ళ రైతులు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈయన తీసుకొచ్చే మనం సంపాదించి వాళ్ళకి ఇవ్వక్కర్లా అనేది ఆయన థీమ్ అయి ఉండవచ్చు కదా. రజనీకాంత్ గారు ఆ మాట అంటుంటే ఎంతో సంతోషం. ఆయన ఉన్న ఆస్తి అంతా నేను ట్రస్ట్కి ఇచ్చేస్తున్నాను. ఎంత మంచి మాట. మనం 10 రూపాయలు అంటే ఇంకొకరికి ఇవ్వాలంటే మనం ఎంత బాధపడుతున్నాం. ఏమైనా సరే ఎదుటి వాళ్ళకి మనం శ్రేష్టమైనవి ఇవ్వాలి, బలమైనవి ఇవ్వాలి, ఆఖరికి ప్రాణమైన, మానమైన ఏది కావాలంటే అది వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు లేదు అని చెప్పడం మంచిది కాదనేది దేవుని వాక్యంలో మనకుంది. నీవు చేయగలిగిన మేలు చేయకుండా, నాకు చేయవలసిన మేలు నీ దగ్గర ఉంది, అది నువ్వు చేయకుండా పాపమా ఇంకేమన్నా అన్నాడు? పాపం అంతే. అది నీవు తెలిసి చేయగల, తెలియక మూట కట్టుకుంటాం ఈ పాపాన్ని. తెలిసిన వాళ్ళు 10 సార్లు హెచ్చరిస్తే మనం విసుగుపడతాం కూడా. అయ్యో ఇట్లా నువ్వు చెప్తున్నావా, నీ అవసరం కోసం చెప్తున్నావు, నీ పని కోసం చెప్తున్నావు అంట. ఎప్పుడైతే అటువంటివన్నీ మానేసి దేవుని కొరకు మనం నిలబడతామో చక్కగా జీవించబడతాం. అది నా మాట. అంతేకాకుండా 12:3 కూడా చూడండి. యెషయాలోనే 12:3 కూడా చూడండి. అమ్మా ఏమని చెప్పబడుతుందమ్మా? రక్షణాధారములైన బావులు, నదులైపోయినాయి, చెరువులైపోయినాయి, ఏమంటారు ఊటలైపోయినాయి. ఇప్పుడు దేని గురించి చెప్తున్నాడు? ఏమైనా దేని గురించి చెప్తున్నాడు? జీవము. అన్ని బావులే, అన్ని నీళ్ళుండే స్థలాలే. కానీ ఆ నీరు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండే పరిస్థితి? మొదట ఏం చెప్పాడు? జీవజలములు అన్నది. అది ఎట్లా ఉందండి? స్ఫటికము వలె మెరియించు. నేను చాలా స్వచ్ఛంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది. అది అక్కడ దాని పరిస్థితి. అక్కడ ఏం చేశాడు దేవుడు? అక్కడ శ్రమ లేదు, పాపం లేదు, ఇక ఏ శాపము లేదు, హ్యాపీగా గడిచిపోతుంది అన్నాడు. రెండో దగ్గర ఏం చెప్పాడు? ఊట.
అక్కడేంటి ఫలింపు. మూడో చోట ఏం చెప్పాడు? భూమి సారవంతంగా పంటనిస్తుంది అని చెప్పుకుంటాం. ఈ విధంగా మనం గమనిస్తే మనం అనేక చోట్ల వెతుకుంటూ పోతున్నాం. మనకు అవసరమైనవి ఎక్కడ దొరుకుతాయి అక్కడ మనిషి ఉండటానికి ఇష్టపడతాడు. నా అవసరాలు ఎక్కువ తీరుతాయి, మంచి ఉద్యోగం, ఇక్కడే స్థిరపడిపో. చాలా మంది వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఎందుకంటే మంచి ఉద్యోగాలు, మంచి అన్ని రకాల స్థిరపడ్డం వాళ్ళు. అలాగా దేవుడు కూడా తన బిడ్డలు తన దగ్గర స్థిరపడాలనేది దేవుని చిత్తమై ఉన్నది, దేవుని ఆశయం ఉన్నది. మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతే ఆదాము విషయంలోనే ఏమంటాడు దేవుడు? అంతా బాగా తెలుసు దేవునికి కదా. మరి ఆ చిన్న పాపం ఎంటర్ అయింది, మళ్ళీ దేవుడు ఏదైనా తోటలోకి వచ్చాడు. ఏమన్నాడు? ఎక్కడ ఉంది, ఏం జరిగింది ఆయనకు తెలియదా? దేవునికి తెలియదా? సాతానికి ఇలా అవుతా అన్నది అవన్నీ తెలియకుండా ఉండింటాడు దేవుడు? అవన్నీ తెలియకుండా ఉండినాయా? దేవునికి తెలియకుండానే జరిగింటాయా? దేవునికి తెలియకుండా ఉండింటాయా? కానీ ఏం తెలియనట్టు ఏమన్నాడు? అరే బావ ఎక్కడున్నావురా అన్నాడు. ఏమన్నాడు? అదమ్మా ఎక్కడా? అప్పుడు ఏమన్నాడు? నువ్వు వచ్చినప్పుడు నేను దిగంబరిగా ఉంటుంది కనుక నేను ఇక్కడ చెట్ల దాంట్లో దాక్కున్నాను. అప్పుడు మళ్ళీ దేవుడు ఏమన్నాడు? అసలు దిగంబరత్వం అంటే ఏంటో చెప్పిన వాడెవడు నీకు? అది చెడ్డ అని, అది మంచిది కాదని చెప్పిన వాడెవడు? బిడ్డ తల్లి ఎదుట, తండ్రి ఎదుట చిన్నతనంలో ఉండేటువంటి స్థితి ఆ రోజుల్లో దేవునికి ఆదాముకున్నటువంటి స్థితి. కాబట్టి ఇది తప్పు, ఇది ఎద్దకూడదని చెప్పిన వాడేవుడు అన్నాడు. ఇలాగా మనం కూడా అనేక ఆలోచనలు. నీ బుద్ధి అవసరం లేదు దేవునికి, దేవుని తలమే అవసరం. నువ్వు ఎంత జ్ఞానవంతుడవైనా, ఎంత జ్ఞానవంతురాలవైనా నీ జ్ఞానం దేవునికి సరిపోదు, అవసరం లేదు కూడా. దేవుడికి కావాల్సింది ఎవరో తెలుసా? చెప్పిన మాట వినేవాడు. నీకు కావాల్సింది ఎవరో తెలుసా? చెప్పిన మాట వినేవాడు కదా. కదా అలా లేకపోతేనే కొట్లాడుకుంటాం. చికెన్ తెమ్మంటే మటన్ తెస్తే ఉబ్బుకుంటావా? అయ్యగారు నేను కొట్లాడుకోమా కదా. ఇక ఏది వద్దులే నేను ఫిక్స్ తెస్తా అంటాడు ఆయన మసడు ఆదివారం. మాట వినాలి, ఒకరి మాట ఒకరు వినడం, ఒక అండర్స్టాండింగ్కి రావటం, అది ప్రేమలకు మూలం అవుతుంది. దేవునితో కూడా అదే, దేవుని మాట వినటం. ఎందుకంటే ఆయన ఎప్పుడు మంచిగా చెప్తాడు. నువ్వు చెప్తే మంచి కావచ్చు, కాకపోవచ్చు, అది నువ్వు దేవునికి చెప్పే స్థితి నీకు లేకపోవచ్చు. కానీ దేవుడు చెప్తే ఏం చెప్తాడు తెలుసా? నీకు అంతా మంచిగా చెప్తాడు. కాబట్టి మొదట ఆయన మాట వినడం, నిన్ను ప్రేమించిన వారి మాట వినడం, వారికి సహకరించడం, వారికి సహాయం చేయడం, వారి ద్వారా నువ్వు దీవించబడడం అనేది నీకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం. ఎప్పుడైతే దాన్ని నువ్వు కోల్పోతావో, దాన్ని వద్దనుకుంటావో, నీవుగా చేతులు గడిగేసుకుంటున్నావు, శాపంలోకి వెళ్ళిపోతున్నావు. ముఖ్యంగా మనుషులతోనైనా అదే, దేవునితోనైనా అదే. ప్రేమను నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా దేవుని ప్రేమను నిలబెట్టుకోవాలి. నిన్ను ప్రేమించిన వారి ప్రేమను నిలబెట్టుకోవాలి. అది ఎంతకాలం ఉంటుంది ఏంటి అనేది దేవునిలాగా జీవితకాలం అంతా ఉంటుందని నేను చెప్పను. మనుషుల్ని ఏదో ఒక స్థితిలో ఉండవచ్చు, కొంత మేరని ఆగిపోవచ్చు. కానీ ఆగిపోయినంత మాత్రం నీకు హాని తలపెట్టాలని కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా నీకు మేలే జరుగుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి మాటలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇది ఒక హెవెన్ అంటే న్యూ జెరూసలేం లాగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ జీవజలాలు, జీవ నది, ఊట, ఇవన్నీ కూడా మనిషికి తృప్తినిచ్చేది, దాహం తీర్చేదిగా ఉంటూ ఉన్నాయి. అవి అన్ని రకాలుగా అవసరాలకు ఉపయోగపడేటివిగా ఉంటూ ఉన్నాయి అనేది సత్యము. అవి మనం నేర్చుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 6:35 కింద మీరు గమనిస్తే, యోహాను సువార్త 6:35లో మీరు గమనిస్తే ఒక మాట అక్కడ నేను చూపిస్తాను. 6:35 మీరు గమనిస్తే ఇది జీవపు ఆహారం అని, జీవ జలమని ఇక్కడ నేను చెప్తా వస్తున్నాడు. 35 ఏమంటాడంటే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం నా ఆకలి కొనడు. అలాగే ఇంకేమంటాడమ్మా, నా యొద్దకు వచ్చేవాడు దప్పిక కూడా, వానికి దప్పిక కూడా కలగదు. అవునా? నా యొద్దకు వచ్చేవానికి ఆకలి కలగదు. మార్చాడు, పాయింట్ మారిపోయింది అక్కడ. నా యొద్దకు వచ్చేవానికి దప్పిక కూడా కాదు అని చెప్పట్లా. ఏం జరగాలి? నీకు దప్పిక కావద్దు అంటే విశ్వాసం, బలమైన విశ్వాసం, నమ్మకం, చెప్పింది వినగలిగే గొప్ప స్థితి నువ్వు కలిగి ఉండాలి. అది ఏదన్నా కానీ నువ్వు చెప్తే నేను చేస్తా. అక్కడే నీ ప్రేమ ఏంటో బయటపడుతుంది. అప్పుడే దాన్ని బట్టి నువ్వు దీవించబడుతూ ఉంటావు. విశ్వాసముంచువాడు ఎన్నడనో దప్పికొనడు. మీరు నన్ను చూసి ఏంటియో విశ్వసింపుగా ఉన్నారని మీతో చెప్పానని అక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుడు అక్కడ ఆ పరిస్థితిని బట్టి ఆ మాట్లాడడానికి. కాబట్టి విశ్వసించువాడు ఎన్నడనో దప్పికొనడు. అలాగే ఎప్పుడు కూడా విశ్వాసం ఉంచేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ జీవపు నది దాటి పక్కకు పోడు, ఆనే ఉంటాడు. ఎప్పుడు నీళ్ళ పక్కన కూర్చున్నవాడికి దప్పిగా ఉంది. అందులో మంచి నీళ్ళు, తీయ నీళ్ళు, ఊరే నీళ్ళు, మురికి నీళ్ళు కాదు కదా. ఇప్పుడు వచ్చిన మురికి నీళ్ళు కాదు కదా. అంత వర్షాలు పడి అంత మునిగిపోతే కూడా తాగడానికి నీళ్ళు లేవు వాళ్ళకి. ఎందుకంటే చుట్టూ ఉన్న నీళ్ళు తాగడానికి పనికిరాదు. ఇక్కడ జీవజలముల నది అనేటువంటి ప్రాంతం కానీ, జీవపు ఊట కలిగినటువంటి ప్రాంతం కానీ, ఆ జీవపు బావి కానీ, రక్షణాధారమైనటువంటి బావి కానీ, ఇంకోటి ఏంటంటే చివరి మాట దేవుని
నది కానీ అటువంటి చోట ఉన్నవాడికి ఇక దప్పికేంటండి? ఇక దప్పికేంటి? ఆశీర్వాదాలు కొద్ది ఏంటండి? చెప్పిన మాట వినేటోడికి ఏ అడిగినా ఇవ్వబుద్ది అయిద్దా వద్దనిపిస్తుందా? ఇవ్వబుద్ది. మనుషులకే అట్లా ఉంటే దేవుడు ఏమిటి? ఇంకా శ్రేష్టమైనవి ఇచ్చే వాళ్ళకి ప్రాణమైన ఇస్తాడు అతను అనుకున్నప్పుడు సహజంగానే నా విషయంలో ఎట్లుంటాను నేను కూడా ఆ లెవెల్ కాకపోయినా ఇంకో లెవెల్లోనే కొంచెం సాయం చేద్దాం అనిపిస్తా ఉంటాను. ఇదే మన జీవన సరళి. సంఘంలోనూ సమాజంలోనూ కలిసి బ్రతుకుతూ ఐక్యతతో జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మంచి గుణం అది. మంచి గుణం ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. విశ్వాసించువాడు ఎన్నడూనో మనకు కీర్తనలో మొదటి కీర్తన మనందరికీ వచ్చు కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడా. ఏంటది? నీటి కాలువలు అంటే ఏమో కాదు, ఆ జీవజలం, ఆ జీవపు నది, జీవపు ఊట. నీటి కాలువల యోరను నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎంత గొప్ప దీవెనండి. ఈ కీర్తన మనందరికీ కంఠపాఠం వచ్చు కదా, చదువుతున్నాం. నీటి కాలువలు, జీవజలముల నదులు, దేవుని నది, జీవపు ఊట, ఆ రక్షణాధారమైన బావి, ఇవన్నీ నీళ్ళ గురించి, నీటి యొక్క స్టాక్ అంటే అవి జరిగే ప్రాంతాల గురించి చెప్పబడుతున్న మాట. ఎక్కడైతే ఈ మంచి నీటి సరస్సులు ఉంటాయో అక్కడ మనం స్థిరపరచబడాలి, అక్కడ మనం ఎదగాలి. కొన్ని కుటుంబాలు అప్పుడప్పుడు ఎప్పుడన్నా వస్తారు, ఇల్లు ఎక్కడన్నా ఉందా అని అడుగుతారు. వాళ్ళు ఏమంటారంటే ఇట్లా ఇది అని చెప్తూ ఎవరైనా ఫ్రెండ్స్ అయితే డిస్కషన్లో ఏం చెప్తారంటే, అది మంచి ప్లేస్ కాదన్న, ఆడిపోతే పిల్లలు చెడిపోతారు, కొంచెం మంచి ప్లేస్ అయితే బాగుంటుంది అంటారు. అవునా? విన్నారు ఎప్పుడన్నా ఈ మాట? అక్కడికి పోతే పిల్లలు అక్కడికి రాకుండా అవుతారు. కొంతమంది ఇల్లు మారుస్తారు ఎందుకంటే అక్కడ ఉంటే పిల్లలు సహవాసంలో చేయడం. సో స్థలం గురించి ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలుసా? మరి ఇష్టారాజ్యంగా ఎక్కడంటే అక్కడ ఎలాంటి అలా మనం ఉండలేము. ముఖ్యంగా దేవుని విషయాల్లో, మనల్ని ఇష్టపడే వాళ్ళ విషయాల్లో మాట్లాడాలి. కమ్యూనికేషన్. నువ్వు మాట్లాడితే అభిప్రాయాలు తెలుస్తాయి, మాట్లాడకపోతే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. దేవునితో మాట్లాడాలి, ప్రార్థించడం వదిలిపెట్టకూడదు. అట్లాగే మనుషులతో మాట్లాడాలి. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. అసలు ఎందుకు ఏమిటి కూర్చొని తంపుగా మాట్లాడుకుంటే ఎన్నో పరిష్కారాలు దొరుకుతాయి. వీటిని మనం గమనించుకోవాలనేది. నీటి కాలువల యోరను నాటబడినదై, వీటన్నిటిని అసలు యాక్చువల్గా ఏమి ఎగ్జాంపుల్తో చెప్తున్నాడో తెలుసా దేవుడు? అది చివరిలో చెప్తాను మీకు. ఇప్పుడైతే నేను ఒకటి చూపిస్తాను. ఇదే నదుల గురించి యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో మొదటి 12 వచనాల్లో చక్కగా ఒక మాటలు చెప్పబడుతున్నాయి. అక్కడ కూడా ఇదే నది గురించినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు మీరు గమనించినట్లయితే 47లో మీరు గమనిస్తే మొదటి 12 వచనాల్లో మనం ఈ మాటలు చూడగలుగుతాం. యెహెజ్కేలు 47 మొదటి, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఇక్కడ ఒక నది మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా ఎక్కడ మొదలైంది? అక్కడెక్కడో మొదలైంది, తూర్పు దిక్కుగా ప్రవహిస్తూ ఉంది. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. అంటే ఇప్పుడు ఆ నీళ్లు ఎక్కడి నుంచి మొదలైనవి? బలిపీఠం గిలిపీఠం అని కనిపిస్తుందంటే మందిరం. సో ఇది అది ఒకటేనా? ప్రకటన గ్రంథంలో చూపించిన నది ఇది ఒకటేనా? ఎస్. అది దేవుని సింహాసనం యొద్ద నుంచి, గొర్రెపిల్ల యొక్క సింహాసనం యొద్ద నుంచి బయలుదేరి పుట్టి రాజవీధి గుండా మంచి సెంటర్లో ప్రవహించడం మొదలెట్టింది. ఇక్కడ కూడా అది జరుగుతూ ఉంది తూర్పు ముఖంగా. అది ఇంకా ఏం జరుగుతుందంటే, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మ మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పో దారిని బయట గుమ్మంలో తోడుకుని వచ్చును. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుగా ఉండను. పుట్టిన చోట కొద్ది కొద్దిగా వచ్చి తర్వాత పెరుగుతూ వస్తుంది లోతు. సబ్జెక్ట్ నాది అది కాదు, కానీ అక్కడ కూడా జీవజలపు నదిని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా విస్తారమైనటువంటి ఈ యొక్క ఫలింపును మనం చూస్తూ ఉన్నాం. ఆఖరుకు అవన్నీ కూడా మీరు చూడండి, లోతు పెరుగుతుంది అని చెప్పుకుంటూ వస్తాడు. అక్కడ 7వ వచనంలో, నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనపడెను.
ఆ నది మంచు నది, జీవజలముల నది, పరిశుద్ధమైనటువంటిది, స్ఫటికము వలె మెరుచున్నటువంటి నది అది. ఆ నది ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా ప్రశుద్ధంగా ఉన్నాయి, పవిత్రంగా ఉన్నాయి, వృద్ధి చెందుతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి, ఫలిస్తూ ఉన్నాయి. మరి నువ్వేంటి, అయ్యో నాకు ఇట్లయిపోయినాయి, నాకు అట్లయిపోయినాయి, ఫలింపు లేదే, ఆశీర్వాదం లేదే, ఇంకా ఏదేదో అక్కడ శాపమేది లేదని చెప్పబడతా ఉన్నది. ఏదో శాపం కొట్టుకుందండి, ఏదో అదైందండి, ఏదో ఇది జరిగిందండి. డోంట్ వరీ, ఆ శాపం దేవుడు కొట్టేసాడు శిలువలో. శాపం ఏది అక్కడ లేదో. నువ్వు అనుకుంటున్నావు ఆయన ఇట్ట చేసాడు ఇట్టయింది, ఈమె ఇట్ట చేసాడు ఇట్టయిందని. ఏమీ లేదు రాబాయ్, అంతా ఇక్కడ ఇది ఆధారపడి ఉంది. థాట్స్, థింకింగ్. రెండవది నీ ప్రవర్తన. ఎవరో నీ మధ్య చెప్తున్నాడు అలా ఎందుకు జరగట్లేదు, మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, పని అదే, దేవుడు అదే, కానీ మనుషులు మనమండి, మనలో అంత ప్రార్థనా ప్రభావం ఎక్కడుందండి, మనం అంత మంచి వాళ్ళం కాదు కదండి, జరుగుతుంది, ఎంత గ్యారెంటీ చెప్పగలమండి అనేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన వాళ్ళకి తెలిసిపోతా ఉన్నది కాబట్టి వాళ్ళకి గ్యారెంటీ అనేటివి ఏమి ఉండవు. ఇలా కాదు, ఇలా అని చెప్పగలిగే ధైర్యం ఉండదు. సో వీటిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు గమనిస్తే చెట్లు విస్తారముగా కనపడెను, అప్పుడు ఆయన నాతో ఇట్లని, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో అప్పుడు సముద్రపు నీళ్ళు మంచినీళ్ళు, ఈ నీళ్లు పోయి మంచినీళ్ళలో కలిస్తే, అది సముద్రపు నీళ్ళలో కలిస్తే ఏమైందంట, సముద్రపు నీళ్ళు మంచిగానే అంట. ఒరే పిచ్చోడా, నువ్వే లోకంలో కలిస్తే లోకమంతా మంచిగా మారిపోవాలా, నువ్వేం చేస్తున్నావు అంటే లోకంతో పడిపోతున్నావు. ఇది తమాషా, ఉల్టా అయిపోయింది. ఏంటంటే పరిస్థితి ఇది. ఇక్కడ దేవుని చెంత నుంచి, ఆ పరిశుద్ధ మందిరం నుంచి, ఆ బలిపీఠం నుంచి, ఆ తూర్పు నుంచి పారినటువంటి ఆ నీళ్లు మెల్లమెల్లగా అక్కడ లోతు పెరిగి బాగా నది అయిపోయి బాగా దూరం పోయి ఎక్కడ కలిసినాయి, సముద్రపు నీరు ఎట్లుంటుందండి, కంటామినేటెడ్. ఒక చుక్కట తాగలేము, నోట్లో పోసుకొని పుక్కలించడానికి కూడా పనికిరాదు, అట్లుంటాయంట నీళ్ళు. మరి ఆ నీళ్లు ఏమిటిగా మార్చబడ్డాయి, చక్కగా క్లియర్గా ఉంది, మంచి నీళ్లుగా. నువ్వు లోకంలో కలిస్తే లోకం అంతా అలాగా మారిపోవాలి. నువ్వేం చేస్తున్నావంటే వాళ్ళతో కలిసి తిరుగు, వాళ్ళతో కలిసి తిను, వాళ్ళతో కలిసి పో. వాళ్ళు వీలుగా మారడం పోయి 2 నెలలకు వెళ్ళాడు. అదే చెప్తుంటాను చూడండి, తమాషగా ఎప్పుడు చెప్తుంటారు. ఒక పాస్టర్ గారు ఒక తాగుబోతును మార్చాలని పాపం ఎంటబడి యాడికి పోతే పోతా ఉన్నాడంటే పాపం, రోజుల తరబడి 6 నెలల తర్వాత చూస్తే ఆయన పోయే బారికి ఈ పాస్టర్ గారు పోతున్నారంట. ఆడు తాగుడు మానేయలే పాపం, పాస్టర్ గారికి అలవాటు అయిపోయింది. పాపం బలహీనలం కదా, మనుషులం బలహీనలం అండి. ఒకరినొకరం బలపరచుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. నా తప్పు నువ్వు క్షమించాలి, నీ తప్పు నేను క్షమించాలి, కడుపులో పెట్టుకొని చూస్తే ఆశీర్వదించబడతాం. ఎప్పుడైతే అది మనకు దీవెనకరమో దాన్ని బట్టి మనం నిలదొక్కుకోబడతాం తప్ప మన ఇష్టారాజ్యంగా చేస్తే ఎదుర్కోదు. నా ఆశీర్వాదం అంతా నీకు రావాలంటే నువ్వు ఎంత లోబడి ఉండి ప్రయాణం చేస్తే నాతో కూడా నువ్వు అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు కదా. ఎలీషా ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. ఏలియా పెద్ద పాస్టరు, ఎలీషా చిన్న పాస్టర్ కదా. చేతులకు నీళ్లు పోసేటోడు, అడిగింది ఇచ్చేటోడు, కాళ్ళు ఒత్తేటోడు, ఏం చేసేటోడు, మొత్తానికి భలే లింకు. ఏలియా వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా అడిగాడు, నువ్వు పోతావా, వద్దు, అట్లా లేదు పోవాల్సింది, మంచిది. ఏమన్నాడు, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏం జరిగిందండి, 2 ఆత్మ నాకు కావాలన్నాడు. అయితే నా ఇది పడితే కన్నా వచ్చినట్టే అన్నాడు. అది వచ్చింది, అనేది జరిగిపోయింది. ఆయన 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14. బాగానే ఉంది. ఎలీషాకు ఎవరన్నా శిష్యుడు ఉన్నాడు? రైట్ ఎవరు? నాకు వినపడ్డా? గెహజీ అనే మాట విన్నారా? గెహజీ, వీళ్ళిద్దరు కూడా గురు శిష్యులే కదా. గెహజీ ఆశీర్వదించబడ్డాడు కదా, బ్రహ్మాండమైన ఆశీర్వాదం కదా. ఏలియాలాగా ఎలీషా. ఎందుకంటే జరిగింది, ఆయన గురువు ఈయన శిష్యుడు, ఈయన గురువు ఈయన శిష్యుడే కదా. ఏం పొందుకున్నాడు గెహజీ చివరికి? నీవు నీ కుటుంబం అంతా కూడా కుష్టు వ్యాధి పట్టుకోను గాక, కుష్టు తెచ్చుకున్నాడు. అవునా కాదు? సో ఎక్కడ మారిపోయిందండి? మాట వినడంలో మార్పు, తగ్గించుకోవడంలో. ఏలియాకు ఎలీషా ఏమనుకున్నాడు? నా గురువు నేను ఏమైనా చేయాలి నా కోసం అనుకున్నాడు. ఆఖరికి చేస్తున్న వ్యవసాయాన్ని వదిలిపెట్టేశాడు. మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి వస్తుందేమో అని ఏం చేశాడు? ఆ దున్నుతున్న ఆవులను తీసుకొచ్చి తెగించు చేసేసాడు. ఇంకా మళ్ళీ వెనక్కిపోకుండా. గెహజీ ఏం చేశాడు? ఈయనేదో లోపల ప్రేయర్లో ఉండి ఈయన వెళ్ళి ఎక్కడో మునిగిపోరా అంటే ఈయన ఎదురుగా పోయి మా ఆయన మర్చిపోయిండు, మా పాస్ గారు 2 జతల బాట్లు, 4 గోల్డ్ ముక్కలు, ఒక 4 వెండి ముక్కలు తెచ్చుకున్నాడు. ఏమైంది దానికి? దట్ ఈస్ యువర్ మెంటాలిటీ. నేను నీకు ఇద్దామనే ఉంది, దేవునికి ఇద్దామని అనుకుంటూ ఉన్నాడు.
బట్ నీ ప్రవర్తన అలాగా వ్యతిరేక్తంగా ఉండి నువ్వు తీసుకోవాల్సినవి తీసుకోలేని పరిస్థితిలో ఉంటున్నావు. ఒకవేళ నువ్వు జీవజలముల నది యొద్ద నాటబడిన వృక్షం వలె ఉంచి ఖచ్చితంగా ఫలిస్తావు, ఖచ్చితంగా దీవించబడతావు అనేది ఇక్కడ చూస్తాను. సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు ఆగును, వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల జలచరములన్నీ బ్రతుకు. ఎంత ఆశీర్వాదకరం చూడండి. ఆ నది పారిన చోట అంట జలచరాలు కూడా మంచిగా బ్రతుకుతూ అంటున్నాడు. ఇంకా ఏమంటాడు చూడ, ఆ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తంలో బ్రతుకునట. నువ్వు ఈ నది వలె ఉండాలి రా భయ్, ఈ నది వలె ఉండాలా నువ్వు కూడా. ఎక్కడికి పోయినా నిన్ను బట్టి ఆశీర్వాదాలు దొరకాలి వాళ్ళకి, మిగతా వాళ్ళకు. ఎక్కడ పోయినా ఆశీర్వాదం, ఎక్కడ పోయినా. కాపరి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం కాదండి, అలాగని ఇప్పుడు తిడితే ఆశీర్వాదం అని కూడా నేను అన్నాను. కానీ గద్దింపు హెచ్చరింపు ఈ రోజుల్లో ఎక్కువ అవసరం. ఎందుకంటే ఎక్కువ చెడిపోయిన రోజుల్లో ఉన్నాం కాబట్టి గద్దించడం హెచ్చరించడం ఎక్కువనే ఉండాలి. కానీ దాంట్లో నుంచి తీపి రసం వస్తుంది కదా. చెరుకు నమిలి తింటే కూడా బాగానే ఉంటుంది, కానీ జ్యూస్ ఎక్కువ ఇష్టపడతాం. ఎందుకంటే నమ్మటం పళ్ళు బాగుండవు కదా, పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి. కానీ అది తొక్క తీయకుండా పెట్టి తీసేయడని చెప్పి ఆ జ్యూస్ని అంతా కాదనుకుంటామో మనం. లొట్టలు వేసుకుంటే తాగుతాం, 4 గ్లాసులు తాగుతాం. కొరికి తినమంటే ఒక గెడ తింటాం, కానీ చెరుకు గడ కొరికి తినమంటే ఒకటే తింటాం. జ్యూస్ చేసిస్తే 4-5 గ్లాసులు ఈజీగా లాగించేస్తాం. అభివృద్ధి, ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి ఆ విధంగా తీసుకోవాలి. మనుషుల దగ్గర, నేను ఇష్టపడే మనుషుల దగ్గర నుంచి కూడా నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. నువ్వు వంకలు చెప్పో, అవి చెప్పో, ఇవి చెప్పో. పోగొట్టుకుంటే ఎవరికి నష్టం అండి? మనకే నష్టం. ఇచ్చేవాళ్ళకి ఏ నష్టం ఉండదు. నువ్వు కాబట్టి ఇంకొకరికి ఇద్దామని అనుకుంటారు. అది అలా ఏమీ లేదనుకో, నీకేవాళ్ళ సరే ఇంకా తనకు వద్దంటున్నారు లేబ్బా, మనం ఉంచేసుకున్నాం, మనమే ఎందుకులే, మనకే ఉపయోగపడుతుంది. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకునండి. అక్కడ సమస్తమును బ్రతుకును మరియు దాని యొద్ద ఇంకేదో అనుకొని ఏనేదో వలలు వేయుదు మహాసముద్రంలో సకల జాతి చేపలను దాని యొద్ద బహు విస్తారముగా నుండును. అయితే సముద్రపు బురదస్థలములను ఉరిస్థలములను ఉప్పుగలమైన బాగా కాగండును. నదీ తీరంలో ఇరుప్రక్కల 6 సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నిటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుతున్నది. పరిశుద్ధ స్థలం అంటే మందిరావనం, దేవుని యొక్క సింహాసనం మీద నుండి పారుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నది ఎప్పటికి కూడా ఏమంట, చెట్లు నెలకు కాయలు, అక్కడ కూడా అదే కదా, నెలకు కాయలు కాస్తాయి. నీ ఫలింపు అలా ఉండాలి, నీ ఆశీర్వాద బలం అలా ఉండాలి. నాదే 9 ఊడిపోయే ముక్కు అంటే నేను ఇంకొకరికి ఏం చేయగలుగుతా? నాదే 9 ఊడిపోయే మొక్కు కదా. వర్షం పడితే చర్చికి రాను, ఎండ వస్తే చర్చికి రాను, బంధువు వస్తే చర్చికి రాను కదా. అమ్మగారి మీద కోపం వస్తే అయ్యగారి ప్రార్థన చేసుకోవడం మర్చిపోతారు ఆ రోజుకి. మొట్టమొదటి దేని పక్కన పెట్టేది మనం, మన అహంభావాన్ని, మన ఆలోచన విధానాన్ని కాదు, మనుషుల పక్కన కదా. ఏదైనా కోపం వస్తే బ్లాక్ చేసేస్తాం కదా, వెంటనే మొట్టమొదటి చేయి దేని మీద పోతే ఈ రోజుల్లో సెల్ కదా, ఎప్పుడు చేతిలో అంటే బ్లాక్ చేయి. నువ్వు బ్లాక్ చేస్తే దీవెనలు పోగొట్టుకుంటావు. నువ్వు ఎప్పుడైతే రిలీజ్ చేస్తావో, కమ్యూనికేషన్ మొదలు పెడతావో, మాట్లాడడం నేర్చుకుంటావో, మంచి చెడ్డ వివరాలు తెలుసుకుంటావో, ఏది చేయాలో ఏది వద్దు నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటావో, అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. నేను కూడా బ్లాక్ చేస్తాను, నాకు కూడా ఉంది అలవాటు. కానీ ఎట్లాంటి వాళ్ళకి బ్లాక్ చేస్తానంటే, ఇదిగో 1000 తీసుకెళ్ళి 500 ఇచ్చేచ్చే వాళ్ళు ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళని బ్లాక్ చేసేస్తాను. ఆయనతో టచ్ పెట్టుకోని లేదు, ఇంకా నా వల్ల కాదు. మనకు పాస్టర్ గారు మెసేజ్ పెట్టారు. ఒక మీటింగ్లోకి వెళ్ళాం, కొంతమందిని స్టేజ్ మీదకి పిలిచారు. నన్ను కూడా పిలుస్తుంటారు సహజంగా. నేను కొన్నిసార్లు వద్దులే, స్టేజ్ మీద గాలి ఆడదు, కింద కూర్చుంటాలే ఫ్యాన్ కింద, వాక్యం వినాలి కదా. వెంటనే వాళ్ళ గ్రూప్లో ప్లస్ నాకు పర్సనల్గా ఒక పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు మెసేజ్ పెట్టారు. మిమ్మల్ని అందరినీ పిలిచి నన్ను పైకి పిలవలేదన్నా, ఎంత అన్యాయం, మాకు కూడా డెవలప్ కావాలని ఉంటుంది కదా, మరి నా సీట్ అలాగే ఉండే కదా, కూర్చోవచ్చు కదరా అంటే పలక. ఇట్లా ఉంటుంది సందర్భాలు. అటువంటి వాళ్ళని బ్లాక్ చేసేస్తాం, ఆ నెంబర్ బ్లాక్ చేసేస్తాం. వాళ్ళని అడుగురా నాయన, ఎందుకు పిలవలేదో నేను పైకి స్టేజ్ మీదకి, నాకేం తెలుసురా నాయన, వాళ్ళని అడుగుపోయి నాకు పెట్టక మెసేజ్ అని బ్లాక్ చేసేసాను. నువ్వు బ్లాక్ చేస్తే దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకొచ్చున్నావు. నిన్ను ప్రేమించేవారు, ముఖ్యంగా నీ మీద ఆశపడేటువంటి వారు, నీ మేలు కోరేటువంటి వారు, నీకు ఏదైనా చేయాలి అన్న తపన కలిగేటువంటి వారిని నువ్వు పోగొట్టుకుంటే ఎవరి దగ్గర తీసుకుంటున్నావు? నువ్వు వెర్రివారిలాగా నిన్ను మోసం చేసేవారిని, నిన్ను చిక్కున పెట్టేటువంటి వారిని, నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి వారిని నువ్వు దగ్గర చేసుకో. ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నీకే నష్టం. ఆ నష్టం ఎవరికి? నీకే.
వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపో, వాటి కాయలు ఎన్నిటికి నీ రాలవు. ఆ నది పరిశుద్ధ స్థలంలో నుండి పారుతున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును. ఔషధం అంటే స్వస్థత, మందుల ఉంటాయనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. చెడ్డ రోజుల్లో ఉన్నాం. అలాగని చెడ్డ రోజుల్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు నష్టమే అనుకోవటానికి వీల్లేదు. నీకు మనుషుల్లో కొంతమంది నీకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, నిన్ను ప్రేమించేవాళ్ళు, నీకోసం నిలబడేవాళ్ళు ఉన్నారు. అట్లాగే అన్నిటికీ మించినటువంటి దేవుడు నీకోసం సహాయంగా నిలబడుతూ ఉన్నాడు. సద్వినియోగం చేసుకుందాం, ఉపయోగించుకుందాం, పక్కన పెట్టొద్దు, ఉపయోగించుకుంటే దీవించబడతాం. నువ్వు ఉపయోగించుకోవడమే కాదు, దేవునికి ఉపయోగపడితే కూడా ఇంకా ఎక్కువగా దీవించబడతాం. జీవజలముల నది వద్ద నాటబడ్డ జీవవృక్షం వలె నువ్వు ఉండాలి. అనేకులకు బ్రతుకునిచ్చేదిగా, అనేకులకు జీవమునిచ్చేదిగా, అనేకులకు ఫ్రూట్స్ మంచి ఫలాలను పంచేదిగా నీ జీవితం ఉండాలి. అటు జీవితం ఉండాలి అంటే నువ్వు ఎటువంటి చోట నాటబడ్డ చెట్టు వల్ల ఉంటే నువ్వు అటువంటి ఫలింపు దొరుకుద్దో నువ్వు ఆలోచన చేసుకో. జీవజలం కావాలా? అటు జలముల నది నీకు కావాలా? అటు ఊట నీకు కావాలా? అటు దేవుని బావులు, రక్షణాధారమైన బావులు కావాలా? దేవుని నది నీకు కావాలా అంటే దేవుని దగ్గరికి రా. అక్కడ నీకు నాగరికత దొరుకుతుంది, అక్కడ మంచి చెడ్డ విచక్షణ దొరుకుతుంది. నేను ప్రేమించేవాడు ఇప్పుడు అది చెడ్డైనా మంచైనా నీతో వివరంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు, వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ వివరింపు నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. తెలియక మిడిమిడి జ్ఞానంతో పోవటం కంటే దాని లోతు ఏంటో, మంచి ఏంటో, చెడు ఏంటో తెలుసుకొని లోపలికి వెళ్ళటం వల్ల ఇంకొంచెం లాభం పొందుకుంటాం, ఇంకొంచెం ఆశీర్వాదం పొందుకుంటాం. మనుషులను బ్లాక్ చేసినట్టుగా దేవుని బ్లాక్ చేయవద్దు. ఆ జీవజలపు నది ఒడ్డున నువ్వు నాటు పెడితే అటు ఆ ఫలములను ఫలిస్తూ ఉంటే చూడాలని ఆశపడుతున్నటువంటి తండ్రి దేవుడు. అటు స్థలంలో, అటు దీవెనలో మనం బ్రతుకుదాం, ఆశీర్వదించబడదాం. అటు గొప్ప దీవెన కొరకు మనం ప్రయాసపడతాం. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 7:38-39. యోహాను సువార్త 7:38-39. ఏంటి జీవము, ఏంటి బలము, ఏంటి జ్ఞానము, ఏంటి అసలు ఇదంతా కూడా ఒకసారి చూడండి అమ్మా. 38-39. జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అమ్మా ఇంకా ఈ జీల నదులు, ఈ జీవ జలము దేనికి గుర్తుగా చెప్తున్నాడమ్మా? పరిశుద్ధాత్మ. నీవు ఆ పొందబో ఆత్మను గురించినటువంటి మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాయి. ఆ నదంతా, ఆ నీరంతా దేనికి సాదృశ్యంగా, దేనికి గుర్తుగా చెప్పబడుతున్నదంటే నీవు పొందబో దేవుని ఆత్మ విషయమై. నీవు పొందబో దేవుని ఆత్మ విషయమని చెప్తూ ఉన్నాడు. ఇంతసేపు ఏదో నీరు ఫలింపను అనుకుంటున్నావు, కానీ అసలైన విషయం, లోతైన విషయం, దాని బిహైండ్ ఏముందో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుని ఆత్మను పొందుకుంటే ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో నేను నీకు చెప్పక్కర్లా కదా. ఏది బలం, ఏది మనకి ఇచ్చేటువంటి శక్తిని ఇస్తుందో మనకు తెలుసు కదా. వీటిని జ్ఞాపకం. మళ్ళీ ఒక్కసారి చివరి మాట చదివి ముగించుకుందాం. 38-39 వచనాల్లో, నా యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే, మొదట కూడా మనం తెలుసుకున్నాం కదా, విశ్వాసం ఉంచువాడు ఎన్నడు నువ్వు దప్పికొనడు. ఎందుకు దప్పికొనడు? వాడిలోనే జీవజలం పుట్టుకుంటూ ఉంటుంది, పుడతా ఉంటుంది. కాబట్టి వానికి దప్పిక కాదు. ఇక నాలోనే నీరు ఊరుతూ ఉంటే నాకు దప్పిక ఎందుకు అవుతుంది? కాబట్టి ఆ జీవజలం నాలో నుంచి రావాలి. అది దేనికి గుర్తుగా చెప్పబడుతున్నది? ఆ ఊరేది, ఆ జలము పరిశుద్ధాత్మనికి గుర్తుగా చెప్పబడుతుంది. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ శక్తి నిండుగా పొందుకుంటామో నీకు జరగనిదంటూ ఏది ఉండదు. నువ్వు అనుకున్నవి నీ తలంపుల్లో ఉండగానే దేవుడు నీ కొరకు చేసి పెట్టే దేవుడుగా ఉంటున్నాడు. అతి ఆశీర్వాదకరమైన స్థితిని మనం కలిగి ఉందాం, అట్టి దీవెన మనం కలిగి ఉందాం, అట్టి పరిశుద్ధాత్మను హృదయాల్లో నింపుకుందాం. ఆ నింపుకోవడం కూడా ఎలా అంటే నింపబడి పొంగి పొరలేలా ఉండాలి. మన దగ్గర ఇంత ఉంటే మనం ఇంకొకరికి ఇవ్వలేం. నా దగ్గర నింపబడి పొంగి పొరలు వేస్ట్ అవుతుందంటే, అమ్మ వేస్ట్ అవుతుంది, నువ్వు కొంచెం తీసుకోపోయి అంటాం. పరిశుద్ధాత్మ శక్తి అయితే వేస్ట్ కాదు, కానీ మన దగ్గర అధికంగా ఉన్నప్పుడు మనము ఇతరులకు ఇవ్వగలిగే స్థితిలో మనం ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా ప్రియ ప్రభువా, కృపగలిగినటువంటి మా దేవా, సర్వశక్తిమంతుడైనటువంటి మా రాజా, నీకు వందనాలు. జీవ జలముల నది, దేవుని నది, జీవపు ఊట, రక్షణాధారమైనటువంటి బావి, ఇవన్నీ కూడా మేము ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం.
నిజంగానే ప్రభా ఆ నది యొద్దన నాటబడ్డటువంటి వృక్షము వలె మేము జీవవృక్ష ఫలము వలె ఆ ఫలములు లేదా ఆ యొక్క దీవెనలు ఉంచుకునేలా కృపద ఇచ్చేయమని వేడుకుంటూ ఉన్నా. మేమే కాదు నాయన, మా వల్ల ఇతరులకు కూడా అట్టి ఆశీర్వాదం దొరికేలా సహాయం చేయమని వేడుకుంటున్నా. నిన్ను నమ్మినటువంటి వారం, నీ కృపను పొందుకున్నటువంటి వారం, నీతో కలిసి అడుగులు వేయవలసినటువంటి వారం మమ్మల్ని సిద్ధపరచమని, స్థిరపరచమని, ఎదిగింపు చేయమని, వృద్ధి చేయమని, ఆశీర్వదించమని బతిమాలుకుంటూ ఉన్నా. అయ్యా, మమ్మల్ని మా బలహీనతలను బట్టి కాదు కానీ నీ కృపలో మాకున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి, నేను నువ్వు ఇస్తున్నటువంటి అతి ఆధిక్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడైనటువంటి దేవుడు నాయన, నీ కృపలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అట్టి ఆ ఫలింపును, అట్టి ఆ దీవెనను, అక్కడ శాపం ఏది ఉండదు అని ఆ ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఏ శాపము మాలో ఉండకుండా మమ్మల్ని నాయన మీరు పరిశుద్ధపరిచినారు, నీ బిడ్డలుగా చిత్రీకరించుకున్నారు, నిలబెట్టుకున్నారు, మార్చుకున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఇంకా పసిపిల్లలమే, శరీరం బలహీనమే, తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నాం. మమ్మల్ని నైనా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఇదిగో రోజులు చెడ్డగా ఉన్నాయి కనుక ఆత్మను ఆర్పక వృద్ధి చేసుకునేలా నీవు ఆ హృదయంలో ఆ జీవపు ఊటలు పరిశుద్ధాత్మ శక్తి పొంగిపొరలేలా కృపదయ చేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.